నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ రైజింగ్ 2047 కార్యక్రమం అట్టహాసంగా ఈరోజు హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీలో ప్రారంభమైంది. విశిష్ట అతిథులు అనేక మంది హాజరయ్యారు. దాదాపు 44 దేశాల నుంచి ప్రతినిధులు 2000 మంది మొత్తంగా దేశీయ విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణను మార్చాలి, జాతి సంపదలో 10వ వంతు తెలంగాణ సంపద ఉండాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. కీలకమైన అనేక అంశాల మీద దాదాపు 27 అంశాల మీద ప్రజెంటేషన్స్ అలాగే ఒప్పందాలు జరుగుతాయనుకుంటున్నారు. సుమారు 3 లక్షల కోట్ల రూపాయల వ్యాపార సంబంధించిన ఒప్పందాలు జరుగుతాయని ఆశిస్తా ఉన్నారు. ఎలా జరుగుతుంది, ప్రభుత్వం ఏ రకంగా తెలంగాణను ప్రొజెక్ట్ చేయబోతుంది, దీని ఫలితాలు ఎలా ఉంటాయి, దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్ లో ప్రత్యేకమైన చర్చ చెప్పిన చర్చలో మనతో పాటు కిషోర్ పూరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఇక్కడ స్టూడియోలో ఉన్నారు. అలాగే వెంకట్ బూరా గారు ప్రముఖ ఐటీ ఎంటర్ప్రిన్యూర్ వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు వారు కూడా ఉన్నారు. మరి కాసేపట్లో బొల్ల మల్ల యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారు కూడా మల్ల యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం అందరికి. నమస్కారం అండి. ముందుగా ఇందిర గారు నమస్కారం. గుడ్ ఈవినింగ్. ఇందిర గారు, ముఖ్యమంత్రి గారు రిపీటెడ్ గా ఒక అంశం చెప్తా ఉన్నారు. ఆదర్శంగా చైనా, జపాన్, సౌత్ కొరియా, జర్మనీ అండ్ సింగపూర్ వీటిని ఆదర్శంగా తీసుకుంటాం. స్పెసిఫిక్ ఈ రోజు చైనాలోని ఈ గ్యాంగ్డాంగ్ అనేటువంటి ఒక నగరాన్ని గురించి మాట్లాడుతూ ఆయన 20 ఏళ్లలో అద్భుతంగా పెట్టుబడులు రాబట్టినటువంటి ప్రాంతంగా చెప్పారు. దావోస్ కి ఆల్టర్నేటివ్ గా ఈ సదస్సుని ఆయన కోట్ చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టకపోతే బాధపడతామనే రీతిలో పెట్టుబడిదారులను ఆకర్షిస్తామని కూడా చెప్తా ఉన్నారు. సంకల్ప పత్రం అద్భుతంగా ఉంది. అయితే దీనికి కార్యాచరణ రోడ్ మ్యాప్ నేను గమనించినంత వరకు టార్గెట్స్ అన్ని 2030, 38, 40 టార్గెట్లు పెట్టుకున్నారు. నెక్స్ట్ ఇయర్ ఏం జరగాలి, ఆ తర్వాత సంవత్సరం ఏం జరగాలి, ఇలా అంటే ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ కూడా వచ్చే అవకాశం ఉందా, ఎలా జరుగుతుంది అనుకోవచ్చు ఇందిర గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానల్ లో ఉన్న పెద్దలకు, మీకు అలాగే హెచ్ఎంటీ ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్. సో ఇవాళ దేశము వికసించాలి అని నరేంద్ర మోదీ గారు చాలా సందర్భాలలో దేవర్ నుంచి కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఒక నినాదాన్ని తీసుకున్నారు. సో బట్ దానికి సంబంధించినటువంటి కార్యాచరణకి సంబంధించిన ఒక మేక్ ఇన్ ఇండియా అయ్యుండొచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు ఏవైనా అయ్యుండొచ్చు, అని అనుకున్నంత అదిలో ప్రోగ్రెస్ అనేది మనకు కనిపించలేదు. బట్ తెలంగాణలో ఆ విషయానికి వచ్చినట్లయితే వచ్చిన 2 సంవత్సరాలకే రేవంత్ రెడ్డి గారు ఒక విజన్ డాక్యుమెంటరీ ద్వారా ప్రజల ముందు ఏదైనా మనం ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసుకున్నాక ఎట్లా చేయాలా, దానికి ఎట్లా అనేది మనం ఆలోచిస్తాం. సో ఇప్పుడు ఒక విజన్ ని ముందు పెట్టున్నాం. దీనికి 44 దేశాల నుంచి వచ్చేటువంటి ప్రతినిధులైనా ఉండొచ్చు, ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలైనా, క్రీడావేత్తలైనా, ఆర్థికవేత్తలైనా, డెమోక్రటిక్ గా ఉండే వ్యక్తులైనా, సో ఒక ఐడియాలజీ బేసిక్ గా దేశం ఎలా ఉండాలని అనుకున్నటువంటి వ్యక్తులనైనా, ఇలాంటి వాళ్ళ ఇండస్ట్రియలిస్టులైనా వీళ్ళందరినీ కూడా మనం ఇన్వైట్ చేస్తున్నాం. సో దీనికి ఒకటి పెట్టాం. సో నరేంద్ర మోదీ గారు 5 ట్రిలియన్ ఉండాలని అనుకున్న సందర్భంలో నా వంతుగా తెలంగాణ రాష్ట్రంలో నా జనాభా దేశ జనాభాలో 2.9% అయినప్పటికీ ఒక 5% నేను ఇన్కమ్ నా తెలంగాణ ఇస్తుంది. సో ఇది ఒక 10% వరకు ఉండాలి నా జీడిపి అనే దాంట్లో ఇచ్చేది. సో ఇచ్చే దాంట్లో ఒక 10% వరకు నా జీడిపి ఉండాలి అని, ఆ జీడిపిలో నాకు 10% ఉండాలి దేశ జీడిపిలో అనే దాంట్లో తీసుకోవడం అనేది ఒక మంచి కాస్ట్. సో ఈ విజన్ ని మనం అందరము కూడా పార్టీలకు అతీతంగా ప్రతి పౌరుడు కూడా ఇలాంటి విషయాలను మనం స్వీకరించాలి. సో కార్యాచరణ రూపం ఎంత వరకు వెళ్తది, ఎలా వెళ్తది, అది ఇచ్చినటువంటి దాని బేస్ డాక్యుమెంట్ ని బట్టి మనము బేరసారాలు వేసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో ఇప్పుడు ఇనిషియల్ అయితే జస్ట్ ఇన్వైట్ చేయడము, వాళ్ళ నుంచి ఉన్నటువంటి ప్రతిపాదనలు తీసుకోవడము, ఇంకా వీటికి మనం ఎలాంటివి చేయొచ్చు అనే దానికి తీసుకోవడము, ఇదంతా కూడా ఈ డిబేట్ గా ఈ 2 days అనేది మనకి జరుగుతున్నటువంటి అంశం. సో ఈ సందర్భాన్ని కొద్దిమంది రాజకీయంగా దాన్ని ఉపయోగించుకున్న ప్రయత్నంలో, సో భారతీయ జనతా పార్టీ అంటే ఓకే వాళ్ళు సపోర్ట్ చేశారు. లాస్ట్ అంటే వాళ్ళు కూడా కొంచెం నిన్న సోషల్ మీడియాలో పూర్తిగా విమర్శలకు వద్దాం కానీ ఇందిర గారు ఆ విమర్శలకు మళ్ళీ వద్దాం. అయితే ఒకటి దానికంటే ముందు ఇందిర గారు దానికంటే ముందు ఒక పాయింట్ ఏంటంటే కీలకంగా ఈ గ్రీన్ ఎనర్జీ మీద జీరో బ్యాలెన్స్, అలాగే కార్బన్ క్రెడిట్స్ లేకుండా చేయటం, కార్బన్ ఉద్గారాలు లేకుండా చేయటం, ప్రధానంగా ఈ సోలార్ వీటి మీద గ్రీన్ ఎనర్జీ మీద ఫోకస్ పెడుతున్నట్టు కనపడుతుంది. రెండోది రోడ్ కనెక్టివిటీ విపరీతంగా పెంచాలి. ఇప్పుడున్న రోడ్లు దాదాపు 45,000 కిలోమీటర్లు అయితే ఓ 20 ఏళ్లకి అది 1,15,000 కిలోమీటర్లకు రీచ్ అవ్వాలని, అంటే మౌలిక వస్తువుల మీద అంటే పవర్, రోడ్ కనెక్టివిటీ, అలాగే డ్రై పోర్టు,
కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించి 9 ఏరియాస్ ఐడెంటిఫై చేసుకున్నారు. 9లో కీలకంగా నాకు బాగా అంటే పెద్ద లక్ష్యాలు కనపడుతుంది. గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఒకటి, 2 రోడ్డుకి సంబంధించి ఎలా చూడాలి? సో ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా రోడ్ల విస్తరణ అనేది కూడా కొనసాగుతుంది. సో దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి మారుమూల ప్రాంతాల్లో కూడా ఒక రోడ్డు అన్నది వెళ్ళాలి అనే దానికి అంటే ఒక విలేజ్ డెవలప్ అవ్వాలి, ఒక దేశం డెవలప్ అవ్వాలన్నా ఆటోమేటిక్ గా మనం ట్రాన్స్పోర్ట్ మౌలిక వసతులు ఫెసిలిటీ ఇవ్వాలి. సో అది ఇచ్చినప్పుడు డెఫినెట్ గా ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతుంది. సో ఇప్పుడు ఆ దాంట్లో మనం ముందున్నాం. కనెక్టివిటీ అనేది ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. కొన్ని మారుమూల ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈవెన్ లైట్ లేని ఊర్లు కూడా కొన్ని ఉన్నాయి. ఇంకా మన కొండ ప్రాంతాలు కనుక కొన్ని తీసుకున్నట్లయితే సో అట్లాంటివి కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండింది ఒకటైతే. సో గ్రీన్ ఎనర్జీకి సంబంధించి అంటే ఇప్పుడు మన ఇక్కడ మోర్ పొల్యూషన్ కి రిలవెంట్ గా లేనటువంటి వాటిని మనం ఏమి ఇంట్రడ్యూస్ చేయొచ్చు ఈ సమాజానికి అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించినటువంటి దానికి ఇవాళ మొన్న వచ్చిన హిల్ట్ అయి ఉండొచ్చు, పరిశ్రమకి సంబంధించిన ఇండస్ట్రియల్ పాలసీస్ అయి ఉండొచ్చు. అంటే ప్రభుత్వానికి ఒక విజన్ ఉన్నది. సో రేవంత్ అన్నకి అందరు ఏమనుకున్నారంటే ఇప్పుడు నేను విమర్శిస్తున్నాను ఇంట్రెస్ట్ కాదు, బీజేపీ వాళ్ళు చాలా మంచి లైన్ లేట్ గా అయినా అర్ధరాత్రి అయినా ఒక స్టేట్మెంట్ ఇచ్చి పంపారు. వాళ్ళు మేము సపోర్ట్ చేస్తున్నాం, దీనికి స్వాగతిస్తున్నామని. ఎందుకంటే వాళ్ళు దేశంలో ఉన్నారు కదా, వాళ్ళు చేయాల్సిన ప్రధాని కూడా ఆహ్వానించారు కలిసి ముఖ్యమంత్రి కాబట్టి వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దానికి. రెండో విషయం ఏంటంటే కేటీఆర్ గారు లిటరల్ గా దీన్ని అపోజ్ చేస్తూ వాళ్ళు దీనిపైన వంగస్వాలు ఇవ్వడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కేటీఆర్ బాగా ఆయన కాన్వెంట్ లో చదువుకొని వచ్చినటువంటి వ్యక్తికి మరి ఈ సోయి రాలే, మా నాయన 80,000 పుస్తకాలు చదివితే మా నాయన తెలివి రాలే, కానీ గవర్నమెంట్ బిల్లు చదువుకున్న రేవంత్ రెడ్డికి ఎట్లొచ్చింది ఈ ఆలోచన అని ఒక కాదు ఇంద్ర గారు. నా డిబేట్ లో వాళ్ళు విమర్శించక ముందే మీరే విమర్శించేస్తున్నారు. వద్దాం ఒకసారి మనం మలయాళ గారు తీసుకున్నాక తెలుసు జనరల్ గా ఒకరైనా వస్తే పార్టీలకు అతీతంగా మంచి అంశం అయినప్పుడు సపోర్ట్ చేయాలి. సో అట్లా కాకుండా రాజకీయ కోణంలో ఆలోచించేటప్పుడు ఆలోచించండి. కానీ ఇది మన తెలంగాణని డెవలప్ చేసుకొని ఒక విశ్వవ్యాప్తంగా మన ప్రపంచ దేశాల్లో తెలంగాణ గురించి గ్లోబల్ లో మనం మాట్లాడుకోవాల్సిన ఒక అవకాశం వచ్చినప్పుడు దీన్ని మనం వెల్కమ్ చెప్పాలి అంటున్నాను నేను. అందులో మనం కూడా పర్సన్ ఆఫ్ ద పార్ట్ ఉండాలని కోరుకోవాలంటున్నాను నేను. సో అంతే తప్ప ఇక్కడ నేను విమర్శించాలని నా ఉద్దేశం. ఏదేమైనప్పటికీ కూడా 100% ఇది సక్సెస్ అవుతుంది. రాబోయే 2034, 2047 ఒక విజన్ పెట్టుకొని ఒక జర్మనీ వైపు అయిండొచ్చు, జపాన్ వైపు అయిండొచ్చు, ఇవాళ ఉన్నటువంటి మన పక్క చైనా మనకన్నా ఎప్పుడు ఎంతో వెనుకబడి ఉండింది. షార్ట్ పీరియడ్ లో చైనా చాలా అన్ని రంగాల్లో ప్రతి విలేజ్ వాళ్ళు ఒక అర్బన్ స్థాయిలో డెవలప్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న విలేజ్లు. సో అట్లాంటిది మన దగ్గర రావాలి. ప్రతి వస్తువు మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటే కెపాసిటీ రావాలి. మన ఎన్విరాన్మెంట్ కాపాడుకోవాల్సినటువంటి సామాజిక బాధ్యత మన ప్రజల్లో రావాలి. ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం మన పైన ఉందని చెప్పాలి.